రేపటి నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు 1 నిమిషం నిబంధన తొలగించిన విద్యాశాఖ 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించాలని నిర్ణయించింది. ఇక సెల్ ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. రేపటి నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు, వొకేషనల్ కోర్సుకు ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు అధికారులు. ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలతో గతంలో కంటే ముందుగానే ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వీరిలో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో వొకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఇప్పటికే అధికారులు పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్ టికెట్లు, ప్రింటెడ్ నామినల్ రోల్స్ ను పంపిణీ చేశారు. ఈసారి 10వ తరగతి పరీక్షల్లో 1 నిమిషం నిబంధనను తొలగించింది విద్యాశాఖ. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించాలని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి పంపించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు సెంటర్లకు పరీక్షా సమయానికి ముందుగానే చేరుకోవాలన్నారు. సెల్ ఫోన్ల వినియోగంపై అధికారులు ఆంక్షలు విధించారు. గతేడాది వాట్సాప్లో ప్రశ్నపత్రాలు హల్చల్ చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెంటర్లలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని అనుమతించారు. వీరు సెల్ ఫోన్లను పరీక్ష కేంద్రం వెలుపలే పెట్టాల్సి ఉంటుంది. పోలీసులు తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి సెల్ ఫోన్లతో విధులకు హాజరైతే వారిని సస్పెండ్ చేస్తారు. పేపర్ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. పరీక్షల నిర్వహణతో రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. 12 మంది ఉన్నతాధికారులను జిల్లా స్థాయి అబ్జర్వర్లుగా నియమించారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో పరీక్షా కేంద్రాల సమీప స్టేషన్ల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలపై ఏమైనా సమస్యలుంటే 04023230942 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపింది ఎస్ఎస్సీ బోర్డు.